ఆర్తత్రాణపరాయణాష్టకం అనే పేరు మనందరం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పెద్దల ద్వారా మనం ఏవైతే విన్నామో ఆ అర్థాలని స్మరించుకునే ఒక సదవకాశం మనకు లభించింది. ఈరోజు 5వ శ్లోకం. ఒకసారి ఆ శ్లోకాన్ని నేను చెప్తాను, అందరం కలిసి అందాం. భో కృష్ణాచ్యుత ఓ కృష్ణాచ్యుత భో కృపాలయ ఓ కృపాలయ హరే భో పాండవానాం సఖే ఓ పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాత్ అపహృతాం భో రక్షమాం ఆతురాం ఇత్యుక్తః అక్షయ వస్త్ర సంభృతతనుం యో పాలయత్ ద్రౌపదీం ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణః మే గతిః. భగవంతుడు అందరినీ రక్షిస్తున్నాడు. ఈ లోకంలో అందరికీ రక్షకుడు ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఎవరికైనా రక్షకుడు ఆయనే. బ్రహ్మాదులకు కూడా తానే రక్షకుడు. మనం చూసాం గతంలో ఎన్నో పురాణాలలో దేవతలందరూ సామాన్యంగా ఎవరికైనా సరే రక్షణ వాళ్ళు ఇస్తుంటారు. సహజంగా మనం కూడా పుణ్యనది తీర్థాల్లో స్నానం ఆచరించడానికి వెళ్తూ ఉంటాం. ఏ నదిలో మనం స్నానం చేసినా మన పునీతం చేసేవి అవి. అందులో స్నానం చేసి మనం పాపాన్ని పోగొట్టుకుంటే మరి ఆ పాపం ఎక్కడికి పోతుంది? గిన్నెకున్న మట్టిని ఆ నదిలో కడిగితే ఆ మట్టి నీళ్ళల్లో కలుస్తుంది. మరి ఆ నదికి అంటుతుంది కదా, అది ఎలా పోగొట్టుకోవాలి? సహజంగా అయితే సూర్యకిరణాల చేత, అది ప్రవాహ వేగంతో, రాళ్ల యొక్క రాపిడి చేత దోషాలన్నీ తొలగిపోతుంటాయి అంటారు. కానీ మరి పాపం ఎలా? మామూలుగా మనిషి కలిపేటటువంటి మలమూత్రాదులన్నీ జీవనదుల్ని పాడు చేయడానికి కలిపితే వాటి ప్రవాహ వేగంతో, ప్రకృతి యొక్క సాహచర్యంతో దోషాన్ని పోగొట్టుకుంటున్నాయి. మరి మనిషి మునిగి తన పాపాన్ని ఆ నది కంటిస్తే ఆ నదులు ఎక్కడికి పోవాలి? ఆ నదులు ఎలా అవ్వాలి? అందుకే మనకి విష్ణు సహస్రనామం చదువుతుంటే తెలుస్తుంది. దేవతానాంచ దైవతం మంగళానాంచ మంగళం. దేవతలకు కూడా దేవుడై దేవతలకు శక్తినిచ్చేవాడు ఎవడో ఆయన విష్ణువు. మంగళాలు కలిగించేటటువంటి ఎవరైతే ఉన్నారో అది వస్తువైనా, నదైనా, క్షేత్రమైనా, లేదు దేవత అయినా, వాళ్ళకు కూడా మంగళాలు ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పరంధాముడు, శ్రీమన్నారాయణుడు అని మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఒక ప్రశ్న అడిగారు మమ్మల్ని, అంటే మన జీఆర్ స్వామి వారిని. స్వామీజీ అందరు పాపాలు నదుల్లో కలిస్తే నదులకు అంటుతుంది అన్నారు, బాగానే ఉంది. మరి నదులన్నీ పాపం పోగొట్టుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడికి అంటదా అని. దేవుడు నిర్మలుడు, ఆయనకి ఏ పాపం అంటనే అంటదు, అంటించుకోడు కూడా. భగవద్గీతలో స్వామి మనకి చెప్పాడు, ఈ లోకంలో ప్రతివాడు పుట్టి కర్మలు చేసి కర్మలు అంటించుకుంటున్నాడు, కానీ నేను అంటించుకోను. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అని భగవంతుడు గీతలో చెప్పాడు. ఇది మాం యోభిజానాతి కర్మభి నసబధ్యతే. ఇది ఎవడు తెలుసుకుంటాడో వాడికి కూడా కర్మ అంటదు అన్నాడు. మీకు కూడా కర్మలు అంటకూడదు. ఇందుకు కర్మ అంటే ఏమిటి? కర్మ అంటడం అంటే ఏమిటి? నాకు నూనె అంటితే తెలుసును, జిడ్డు అంటితే తెలుసును. కర్మ అంటడం అంటే ఏమి అంటే మనం పనులు చేస్తాం, ఆ పనులు చేసినప్పుడు నేను చేశాను అనుకుంటామే, అలా అనుకునే ఒక భావనకి పేరు కర్తృత్వము అని పేరు. ఆ కర్తృత్వం వచ్చి మనకు అంటుతుంది. నేను చేశా అని చెప్పుకుంటుంటాం. ఆ చెప్పినప్పుడు కర్తృత్వం ఎప్పుడైతే అంటిందో ఆ కర్మ బాగుపడితే వచ్చే ఫలము, పాడైపోతే వచ్చే చెడు
రెండిటికి భారం నువ్వే మొయ్యాలి, ఆ రెండింటిని నువ్వే అనుభవించాలి. అవునా కదా? మరి నువ్వే చేసే అంటున్నావు కదా, అందువల్ల నువ్వే అనుభవించు. అలాగే చేసిన తర్వాత ఆ ఫలం నేనే అనుభవించాలి, ఇది నా కోసమే, ఇది నా కోసమే అని చేసావా, ఆ ఫలాన్ని నువ్వు దొంగిలించినట్టు. దానికి పేరు భోక్తృత్వము అని పేరు పెట్టారు. ఇలా మనం కర్మలు చేసి అంటించుకుంటున్నాం. అంటించుకోకుండా ఉండగలిగే శక్తి దైవం దగ్గర ఉంది. ఆయన కర్మలు చేస్తానని చెప్తున్నాడు. అర్జునుడు అడిగాడు, కృష్ణ నువ్వు కూడా కర్మలు చేస్తావు కదా, మరి మాలాగే పుడుతున్నావు, మాలాగే పనులు చేస్తున్నావు, ఇదేమిటయా మాయ, మాకేమో కర్మ అంటుతుంది నీకు అంటట్లేదంటే ఆయన చెప్పాడు, నేను అంటించుకోను, మీరు అంటించుకుంటున్నారు. అదేలాగా నేను చేశాను అనుకోను, ఇది నా డ్యూటీ చేస్తా అంతే. ఇప్పుడు ఉరి శిక్ష వేసేవాడు చూడండి, వాడి డ్యూటీ అది కనుక వేస్తాడు. అమ్మో వీడు ప్రేతమైన ఏమైనా హింసిస్తాడేమో, ఈ తప్పేమో అనుకోకూడదు, వాడు చెయ్యాలంతే, వాడి డ్యూటీ. అలాగే నేను కూడా నా వృత్తి ఇది, నా పని ఇది అని నేను చేస్తున్నా, అందుకే నాకు అంటదు అని భగవంతుడు చెప్పాడు. ఇది ఎవరు తెలుసుకుంటాడో వాడికి కూడా అంటది అన్నాడు భగవంతుడు. ఇది మాం యోభిజానాతి, ఇది తెలుసుకున్న వాడికి కూడా కర్మ అంటదు. నిజానికి ఆ కర్మ అంటించుకోవడం వల్ల మనం ఎన్ని కష్టాలు పడుతున్నామండి. ఏదో చేస్తున్నాం, చేసిన తర్వాత దాని గురించి దిగులు, నేను అలా చేసి ఉండకపోతే బాగుండేదండి, అయ్యో అలా చేసేసానండి, దానివల్ల వాడు ఎంత హర్ట్ అయ్యి ఉంటాడో, వీడేమయ్యి ఉంటాడో, వాడు హర్ట్ అయ్యాడని వీడు హార్ట్ అటాక్ తెచ్చుకుంటూ ఉంటాడు. వీడికి ఎందుకు చెప్పండి, అయ్యింది ఏదో అయిపోయింది, చేసేసాం, వదిలే. భగవంతుడు నా చేత ఈ పని చేయించాడు. నిజంగా భగవంతుడి మీద కర్తృత్వం పెట్టి కర్మలు చేయగలిగితే మంచిదండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి మరి హత్యలు చేసేటప్పుడు కూడా అంతే అవుతుందా అని. నిజంగా దానికి కూడా నువ్వు ట్రై చేసి చూడు. దేవుడా వాడిని చంపంటావా, నువ్వు చెప్పావు కనుక చంపుతాను, అక్కడికి వెళ్ళినా ఆ టైంలో నువ్వు దేవుణ్ణి స్మరించడం వల్ల ఆ కత్తి కిందకి దిగిపోతుంది, నువ్వేం చెయ్యవు వాడిని. నిజంగా చేయబుద్ధి వస్తుందా? ఆ క్షణంలో దైవాన్ని ఎవడైనా కనుక తలుచుకున్నాడంటే వాడి బుద్ధి మారిపోతుందని. దేవుడు మన చేత చేయిస్తున్నాడు అనిపిస్తే దేవుడు ఎప్పుడు చెడు చేయించేవాడు కాదు కదా, మంచి చేయించేవాడు కదా. అలా భావన ఎప్పుడు మన పెద్దలు పెట్టుకోమని చెప్తుంటారు. అలా భావనతో మనం నడవాలి. అలా నడిచే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు రక్షకుడే. ఎంతమందిని రక్షించాయండి. ఈ లోకంలో కర్మబంధంలో పడేది మనమే కాదు, దేవతలు కూడా పడుతుంటారు. వద్దు వద్దు అని చెప్పిన పొగడ్తలకి లొంగిపోతుంటారు. తపస్సు చేస్తే వాళ్ళు చేసిన తపస్సుకు లొంగిపోయి వరాలు ఇచ్చి ప్రమాదాలు తెచ్చుకుంటే భస్మాసుడి బారి నుంచి రుద్రుని రక్షించాడు. మనం చూసాం, గజాసురుడి బారి నుంచి రక్షించాడు రుద్రుణ్ణి. బ్రహ్మాది దేవతల్ని రక్షించాడు. ఎంతమందిని ఎన్నిసార్లు రక్షించాడు. ఇలా భగవంతుడు లోకంలో ఉండే పెద్ద పెద్ద దేవతల్నే కాదు అందరినీ అనుగ్రహించాడు. అలాంటి భగవంతుడు, ఆయనలో ఉండే అపారమైన దయ, ఆ దయకి ప్రతీక రక్షణ. ఎవరైతే ఆర్తితో ప్రార్థిస్తారో ప్రార్థించిన వాడిని రక్షించకుండా ఉండడు. ఏమన్నా మన నన్ను రక్షించట్లేదు ఏమిటండి అన్నారు ఒక ఆయన. ఏమిటయా, పొద్దున్నే మా ఆవిడ లేదండి, బెడ్ కాఫీ పెట్టేవాడు ఎవరు లేడు, కాఫీ కాఫీ అని అరిస్తే ప్రాణే రావట్లేదండి. దానికోసం దేవుణ్ణి పిలవకు, కాఫీ కోసం చక్కగా హోటల్కి వెళ్తే దొరుకుతుంది. నువ్వు ఏది సంపాదించుకోలేవో, దేనివల్ల నీకు రక్షణ దొరకదో దాని గురించి నువ్వు ప్రయత్నం చేయి. భగవంతుని అడుగు. నువ్వు సంపాదించుకోవడానికి నీ శక్తి చాలకూడదు. నీ శక్తి చాలకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్ని అడుగు. మనం పైన చదువుకున్నవన్నీ కూడా వాళ్ళ శక్తికి చాలని ఒక రక్షణ కావాలని కోరిన వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఈరోజు అలా ఒక వనిత గురించి తెలుసుకున్నాం. ఒక స్త్రీ, తనకి శక్తి లేదు, నిండు సభలో వస్త్రాపహరణం చేయడానికి ఉద్యమిస్తున్నారు. అలాంటి సమయంలో ఆవిడ ఏం చేయాలి? ద్రౌపది తన శక్తికి తగ్గట్టుగా తన మానరక్షణ చేసుకుంటోంది. వల్ల కావట్లా. చుట్టూతా భర్తలు 5 ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, జ్ఞానులైన పెద్దలు ఉన్నారు, కురువృద్ధులు, ధర్మరాజు, ఆ తర్వాత పాండవులు, వీళ్ళందరూ ఉన్న ధర్మరాజు, భీముడు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అటుపక్క ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అతను జాత్యంధుడు, కళ్ళు బాక్యంగా కనబడటమే కాదు మనస్సు కూడా గుడ్డిదే. ఏం చేయాలి? ఎవరు రక్షించేవాడు? ధర్మాన్ని చెప్పడానికి ఒక్కడు వల్ల కావట్లేదే. ఈ చరిత్ర మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఇలాంటి ఆపన్న స్థితిలో ఉన్న వనితని భగవంతుడు ఎలా రక్షించాడో దాన్ని చెప్పే ఒక శ్లోకం. అంటే భగవంతుడు ఎందుకు రక్షించాడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి.
కేవలం నేను కూడా అలా చదివేస్తాను నాకు కూడా రక్షిస్తాడా? రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడు, దానికి కావాల్సిన పూర్వ అంగం ఏమిటి అనేది ఈ శ్లోకం చెప్తాం. ఒకసారి ముందు ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుని తర్వాత విశేషార్థాన్ని మనం ఒక 20 నిమిషాల్లో తెలుసుకున్నాం. భో కృష్ణాచ్యుత, భగవంతుణ్ణి సంబోధిస్తుంది భో అని. భో అంటే అయ్యా అని అర్థం, ఓ అని అర్థం. ఓ కృష్ణ అని పిలుస్తోంది. కృష్ణ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలి. కృష్ అంటే అర్థం కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది నిఘంటువు. కృష్ అంటే అపరిమితము, బాగా ఎక్కువ అని అర్థం. నా అంటే ఆనందము. కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం కలవాడు, ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళకి ఇచ్చేవాడు అని అర్థం. అలాంటి కృష్ణ అని పిలుస్తుంది భగవంతుణ్ణి. ఇంకో పేరుంది భగవంతునికి, అచ్యుత. చ్యుతం అంటే జారిపోవటం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని జారనివ్వట్ట, ఆయన వాళ్ళకి ఎప్పుడు కూడా దుస్థితి కలగనివ్వట్ట. అందుకే ఆయనకి పేరేమిటి? అచ్యుత. నమ్మి ఉండాలి. అలా నమ్మి ఉన్న వాళ్ళని రక్షించేవాడు గనక ఆ భగవంతుడిని భో కృష్ణ అచ్యుత అని స్వామిని సంబోధిస్తుంది. భో కృపాలయ హరే అంటుంది. కృపాలయ, కృప అంటే దయ కదా. ఎవరికైనా ఏమైనా కష్టం కలిగితే తట్టుకోలేడు. అలాంటి మూర్తిభవించిన కృపే నువ్వు. కృప ఆలయ అంటే కృపంతా రాశిగా ఉంటే నువ్వేనయా. అలాంటి నువ్వు హరే అని సంబోధిస్తుంది భగవంతుణ్ణి. ఆ స్వామిని భో పాండవానాం సఖే, పాండవులకి మిత్రుడు ఈయన. ఏమయ్యా ఎక్కడున్నావు నువ్వు? క్వాసి, క్వాసి. అసి అంటే ఉన్నావు, క్వా ఎక్కడ, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అని అంటాను. ఎవరనేది? ద్రౌపది. ఎందుకంటుంది ఈవిడ? సుయోధనాత్ అపహృతాం. అయ్యా ఈ సుయోధనుడు నన్ను అపహరించాడు, నన్ను పట్టుకుని అవమానిస్తున్నాడు. ఇంత నిండు సభలో వస్త్రాపహరణం చేస్తున్నాడయ్యా. ఆతురాం మాం రక్ష, దుఃఖితురాలైనటువంటి నన్ను రక్ష, రక్షించునైనా. ఈ సుయోధనుడు చేసేంటి ఈ పాడు కృత్యం నుంచి నన్ను కాపాడు. నిజానికి తన్ని కాపాడడం కాదు, ఇలాంటి చెడ్డ కార్యం చేయడం వల్ల కలిగే నష్టం ఈ కురువంశానికి, భరత వంశానికి కలుగుతుంది. ఇలాంటి చెడ్డ పని ఇంకోడెవడు చేయకూడదు, దీన్ని నువ్వే అడ్డాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ఇత్యుక్త, ఉక్త అంటే చెప్పిందనమాట. ఈ విధంగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే భగవంతుడు దయ తలిచాడు. ఏం చేశాడో మనకి తెలుసును, కానీ ఈ శ్లోకంలో ఏం జరిగిందో చెప్తాను. ఆ భగవంతుడు అక్షయ వస్త్ర సంహృతతను, అక్షయం అంటే నశించనని వస్త్రాలు, వాడు ఎన్ని లాగుతాడో లాగని అన్ని వస్త్రాలు, పట్టు చీనాంబరాలు, మరి కంచి నుంచి తెచ్చాడో, బెనారస్ నుంచి తెచ్చాడో, వరమహాలక్ష్మి దగ్గర నుంచి తెచ్చాడో తెలియదు, కానీ బోళ్ళు చీరలు వచ్చేసినాయండి, పీతాంబరాలు. బోళ్ళని లాగి 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 వాడికి స్పృహ తప్పి కింద పడిపోయాడు సుయోధనుడు. వాడి వల్ల కాలేదు. అలాంటి వస్త్రాలని సంభృతతను, ఆవిడ శరీరాన్ని చుట్టి కాపాడాడు. అలా కాపాడి యో పాలయత్ ద్రౌపదీం, ఏ భగవంతుడు ద్రౌపదీం పాలయత్, ద్రౌపదిని రక్షించాడో అలాంటి ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణ. ఆర్తత్రాణ పరాయణుడు, ఎవరు ఆర్తితో ఉంటారో అంటే భగవంతుడా రక్షించు రక్షించని అంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడాను రక్షకుడుగా ఉండి రక్షించేటటువంటి గొప్ప గుణాలు కలిగిన వాడెవరు? నారాయణ, ఆ శ్రీమన్నారాయణుడు. మే గతి, నాకు ఉపాయం, ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు రక్షకుడు అని ఇందులో మనకి తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. తాత్పర్యం మనందరికీ ప్రతిపదార్థం తెలిసింది. తాత్పర్యం మనం ఒకసారి సూక్ష్మంగా చెప్పుకుందాం.
కృష్ణుడిని ప్రార్థిస్తుంది, ఎక్కడున్నావు ఎక్కడున్నావు, సుయోధనుడు నన్ను అవమానిస్తున్నాడు, దీని నుంచి నన్ను రక్షించవలసింది అని ద్రౌపది ప్రార్థన చేస్తే ఓళ్ళని అక్షయ వస్త్రాన్ని అంటే నశించని వస్త్రాలను ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడాడు భగవంతుడు. అలా ఆవిడ మానాన్ని కాపాడినటువంటి ఆ భగవంతుడు నన్ను రక్షించాలి, ఆయనే నాకు దిక్కు అని మన పెద్దలు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. ఇది మహాభారతంలో మనకుంది. భారతం అంటే పంచమ వేదం అంటారు. 4 వేదాలు ఋగ్వేద, సామవేద, అథర్వ వేదాలు ఎలా మనకి 4 ఉన్నాయో 5వ వేదంగా మహాభారతాన్ని మన పెద్దలు చెప్తారు. చాలా గొప్పది మహాభారతం. ఎన్నో ధర్మ సూక్ష్మాలన్నీ అందులో మనకు కనపడుతుంటాయి. నిజానికి మహాభారతం చెప్పేది ఏమిటి అంటే ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ఇందాక మనం రామాయణం చెప్పుకున్నప్పుడు అనుకున్నాం పురుషుడు కోరుకునేవి ప్రధానంగా 4 ఏమిటది? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, పురుషుడు అంటే కేవలం మగవాళ్ళు అనుకోకండి. పురుషుడు అంటే జీవుడు. పురిసేతే ఇది పురుష, శరీరంలో ఉంటాడు గనక వీడికి పేరు పురుష అని అర్థం. అందువల్ల లోపల ఉండే ఆత్మకి పేరేమిటి అంటే మనకి పేరేమిటి? పురుష అని పేరు. అయితే మన శరీరం జెండర్ ప్రకారంగా అది లింగ రూపకంగా అది పురుషుడా స్త్రీనా చూసి దాన్ని బట్టి వీడు పుంలింగం, వీడు స్త్రీలింగం ఇలా మన వాళ్ళు చెప్తారు. కానీ ఆత్మ ఎప్పుడు కూడా పుంలింగమే, ఆత్మ ఎప్పుడు పురుషుడనే అంటారు. అంటే బాహ్యంగా ఉండే పురుష రూపం అని కాదు అర్థం. పురుష అంటే ఈ పురంలో ఉండేవాడని అర్థం. అర్థమవుతుంది కదా. అందువల్ల ఈ లోపల ఉండేటువంటి జీవుడు కోరే పురుషార్థాలు 4 ఎవడు కోరినా ఈ 4 వచ్చేస్తాయి. 4 కాకుండా ఏదైనా చూపించండి. ఎవరైనా కోరేవి ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు కాకుండా ఏమన్నా ఇంకోటి ఉన్నాయా చెప్పండి? లేవు. అందుకే ఈ 4 ఇవ్వడానికి భగవంతుడు 4 చేతులు పెట్టుకున్నాడు. ఎందుకని? ఎవడు అడిగితే వాడికి తొందరగా ఇవ్వాలి కదా, లేట్ చేయకూడదు కదా. అందుకే భగవంతుడు అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వడానికి పురుషార్థాలను ఇవ్వటం కోసమని చతుర్ణాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ. ఎవడడిగితే వాడికి రండ్రా, నా దగ్గరికి రండ్రా, నేను ఇస్తా. ధర్మం కావాలా, అర్థం కావాలా, కామం కావాలా, మోక్షం కావాలా, నేను ఇస్తా. మిగతా వాళ్ళ దగ్గర అడిగితే ఆ అడిగినవి తీసుకోవడం వల్ల మీకు అనర్థాలు. నేను ఇచ్చేది ఎప్పటికీ ఉంటుంది. నేను ఇచ్చేది మీకు ఎప్పుడు రక్షకంగా కూడా ఉంటుంది. మిగతా వాళ్ళు ఇచ్చేదానికి భగవంతుడు ఇచ్చేదానికి తేడా ఉంది. మిగతా వాళ్ళు మనం ఏది అడిగితే అది ఇస్తారు. భగవంతుడు మనకి ఏది మంచిదో అది ఇస్తాడు. ఏది మంచిది చెప్పండి? అమ్మ చూడండి, చిన్నప్పుడు పిండి వంటలు చేసేవాళ్ళు ఇళ్లలో. చేస్తే రోజుకు ఒక్క సున్నుండ పెట్టేవారు. అమ్మ ఇంకోటి ఇవ్వేంటే రేపు రా అనేది పెట్టేవాళ్ళు కాదు. ఎంత పెడితే వాడికి మంచిదో అంతే పెట్టేవారు తప్ప ఇంకెక్కువ పెట్టేవారు కాదు. ఇన్ని జంతువులు ఒక సున్నుండ అంతే. పండగలు అప్పుడెప్పుడన్నా చేస్తే మరి మిగతా ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు. అమ్మ అంత బాగా సర్దుతుంది. గిన్నెలన్నీ వెతికేవామా, ఎక్కడ కనపడదు, అక్కడే ఉంటుంది, కానీ మనకి తెలియదు. తర్వాత తెలిసింది. ఒకసారి జీరస్వామి చెప్పిన ఉపన్యాసం విన్నాక ఎక్కడ పెడతారో తెలుసుకోవాలంటే పిచ్చోడా నువ్వు వెతకూడదురా, చీమల్ని చూడు, ఎటువైపు అయితే ఎక్కువ చీమలు వెళ్తాయో దాన్ని బట్టి అక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇది ఎందుకు చెప్పారంటే స్వామివారు మనిషి తెలియగలవాడా ప్రాణులు తెలియగలవా అని చెప్తే అన్నిటికంటే మనిషే. ఎందుకు అని అడిగితే బాగా తెలివితేటలు ఉంటాయి కనుక అన్నారు. ఏం తెలివితేటలు ఉంటాయి? అమ్మ ఎక్కడ దాచిందో లడ్డూలు పెడితే నీకు తెలియదు, అవి బాగా చీమలు ఐడెంటిఫై చేస్తే ఎక్కడ పెట్టినా వెళ్ళిపోతాయని. అందువల్ల నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా అని. కానీ ఇప్పుడు నేను చిన్నతనానికి వెళ్ళలేను కదా. అందువల్ల మనకి తెలివి ఉందనుకుంటాం, కానీ మనకంటే ఎక్కువ తెలివి ప్రాణులకు ఎక్కువ ఉంది. మనకి ఉంది, కానీ నేను వాడం, దాన్ని అనర్థాలకు ఎక్కువ వాడతాం తప్ప మన కోసం, మనం మంచి కోసం వాడడం అనేది మనకి తెలియదు, రాదు కూడా. అందువల్ల యథావత మనిషి కోరేవి పురుషార్థాలు ఈ 4 కనుక ఈ 4 చక్కగా కనుక కోరుకోగలిగితే వాడు ఉత్తముడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. కనుక ఎంత వీడికి అవసరమో ఏది అవసరమో దాన్నే ఇస్తాడు తప్ప
ఊరికే నేను షాప్ పెట్టా రండి తీసుకోండి ఫ్రీ అని అండు, బై 1 get 1 అండు. ఏది అవసరమో అది, ఎంత అవసరమో అంతే ఇస్తాడు. మనం అంటాం ఏమంటానండి, నేను దేవుడి చుట్టూ తిరిగాను, ప్రదక్షిణ చేశాను, 100కి సుమారు 99 రావాలని, మరి నా 36 వచ్చాయి, ప్యాస్ చేయడమే గొప్ప, నేను 36 వచ్చాయని బాధపడుతున్నాడు. మళ్ళీ నిజానికి నువ్వు కష్టపడి చదవాలి. మరి దేవుడు చేసేది ఏంటండి? దేవుడు చేసే గొప్ప గుణం ఏమిటో తెలిసిన అండి, చదువుకున్నది మళ్ళీ మనం మర్చిపోకుండా చేసేది ఆయనే. ఎందుకంటే ఆ స్మృతి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. మనకి ఏదైనా గుర్తు రావాలన్నా, ఏదైనా మర్చిపోవాలన్నా అది ఆయన కనుక లేకపోతే మనం అది కష్టం అండి. భగవంతుడు తానే చెప్పాడు మనకి. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడిని నేనే. జ్ఞానం అపోహనంచ. ఒక్కోసారి మతిమరుపు వస్తుంది, అప్పుడు మర్చిపోయానండి అని బుర్ర కొక్కున్నా గుర్తురాదు. ఎందుకని అంటే ఆ మతిమరుపు ఇచ్చేవాడు కూడా ఆయనే. మతిమరుపు ఇవ్వచ్చునా? నిజం ఇవ్వాలండి. మతిమరిపే లేకపోతే మన పని అంతే సంగతులు. జీఆర్ స్వామి ఒకసారి చెప్పారు, ఏదైనా ఒక వరం, మరీ అతిగా ఏదున్నా డేంజరే. మతిమరుపు అతిగా ఉంటే ఒక ఆయన వాళ్ళ ఆవిడ్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు, కారు తీసుకొస్తాను కారు తీసుకుని అలా వెళ్ళిపోయాడు. ఆవిడ ఫోన్ చేసిందట. ఫోన్ చేసిన తర్వాత, ఏమంటే ఇంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడున్నావు నువ్వు, కిందకి రాలేదా అన్నట్ట, ఏదో మామూలుగా మాట వరుసకి. అంటే షాప్లోనే నువ్వు నాయన ఇవి ఇక్కడ ఉందని వస్తున్నా, ట్రాఫిక్ ఉంది కింద నుంచి తీసుకురావడానికి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాడు. ఎవరో కదా, మన రమేష్ గుప్తా గారే, మన వీటి ప్రెసిడెంట్ అనమాట ఆయన. ఆయన అన్నారు, స్వామి నేను చాలా మతిమరుపండి అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఒకసారి. ఎందుకంటే ఒక్కోసారి అలా మర్చిపోతుంటారు పాప ఆయన. ఇది కాదు, అలా లోకంలో ఆ అపోహనం మరీ ఎక్కువ ఉన్న డేంజరే. భగవంతుడు మతిమరుపు ఇవ్వడం మంచిదండి, మరీ ఎక్కువ ఉండద్దని చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం చూడండి ఒక్కోసారి ఒక అశుద్ధాన్ని రోడ్డు మీద చూసామంటే అదే కనుక భోజనం చేసేటప్పుడు గుర్తొస్తే నువ్వు తినగలుగుతావా చెప్పండి? మన వల్ల కాదు. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తుంటారు, బోళ్ళని చెడు వ్యర్థమైన పదార్థాలన్నీ చూస్తూ ఉంటారు. నిజానికి వాంతులు పడతాయి అవన్నీ చూస్తే, మనకి తెలియదు. చదివే పిల్లలు చెప్తుంటారు. తర్వాత అలవాటు అయిపోతుంది వాళ్ళకి, ఇది ఒక గొప్ప కార్యం అని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అలాగే వచ్చి భోజనం చేస్తారు, మనం తినలేము. వాళ్ళు శుభ్రంగా చేతులు కడిగేసుకుంటారు, చక్కగా తినేస్తారు. అంటే దాన్ని మర్చిపోతారు. మనకు కూడా అప్పుడప్పుడు రోజు చూడండి మలమూత్ర విసర్జన అయినా తర్వాత అది మనకి గుర్తు రాదు, వస్తుందే. అది ఆ మతిమరుపుని ఇస్తాడు భగవంతుడు. నిజంగా ఆయనే కనుక ఇవ్వకపోతే మనం ఏమైపోయే వాళ్ళము. ఇంకో గొప్ప ఉపకారం జీఆర్ స్వామి చెప్తూ ఉంటారు, మన ఇంద్రియాలను బహిర్ముఖంగానే భగవంతుడు పెట్టాడు, అంతర్ముఖం చేయలే. ముక్కు బయట వాసనలే చూస్తుంది తప్ప లోపల వాసనలు చూడదు. చూస్తే పరిస్థితి ఏమిటి చెప్పండి, ఉండగలమా? కళ్ళు బయటవే చూస్తాయి తప్ప కళ్ళు మూసుకుంటే లోపల జరిగే ఆ మిషనరీస్ క్రషింగ్ ఇవన్నీ చూసామంటే కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా? మనకి నిద్ర పట్టదండి. చెవులు బయట సౌండ్స్ వింటాయి తప్ప లోపల గుడగోళ్ళు కనుక వినపడ్డాయి అనుకోండి, నిజమండి, లోపల మనం తిన్న పదార్థాన్ని ఇటు నుంచి అది తీసుకుంటుంది, దాన్ని అలా క్రష్ చేస్తుంది, ఆ రసాలను తీసుకుని మళ్ళీ బయటికి తీసుకెళ్తుంది. హార్ట్ లోపల ఉండే ఆ గుండె శబ్దమే మనకి సరిగ్గా వినపడదు. నిజంగా అవన్నీ వినపడడం ఆరంభిస్తే మనం తట్టుకోగలమా? ఒక్క నిమిషం ఉండగలమా చెప్పండి? దేవుడు ఎంతో ఉపకారం చేశాడండి. చాలా మంది అంటుంటారట, దేవుడు ఏం చేశాడు నాకని. ఇది చేయటమే గొప్ప ఉపకారం అండి. లోపల వేవి మనకి వినపడకుండా కనపడకుండా చేయటమే గొప్ప ఉపకారం. అవే కనపడి వినపడితే మన పరిస్థితి ఏమోనో అంటారు మన స్వామి. అందువల్ల భగవంతుడు ఎన్ని ఉపకారాలు చెప్పడానికి వీలు కాదు. అందువల్ల మీరు ఏది కోరినా ఆ కోరికలన్నీ పురుషార్థాల్లోనే ముడి ఉంటాయి, 4 ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 వివరించేది మహాభారతం చాలా చాలా అద్భుతంగా అందిస్తుంది. ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అంటారు మహాభారతాన్ని. ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడ వెతికినా కనబడదు. మహాభారతంలో లేనిది వేటి గురించి, ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి వివరించడంలో మహాభారతం చూపినంత గొప్పగా ఇంకో చోట ఎక్కడా మీకు కనపడదు. ఒకవేళ ఎక్కడన్నా ఉంది అంటే అది ఇందులో ఉన్నదే, వేరే ఎక్కడా ఉండదు అని మహాభారతం యొక్క గొప్పతనాన్ని మనకి చెప్తారు. అందుకే మనకి నన్నయ్య మొదలైన పెద్దలంతా కూడాను
ఈ మహాభారతాన్ని వివరిస్తే ఇది ఎంత గొప్పదో అని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో దీన్ని చూశారు అని ఆయన చెప్తాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అన్నట్ట దీన్ని, మహాభారతాన్ని. ఇది ధర్మశాస్త్రం అండి అని వాళ్ళు చెప్తే, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, అంటే అధ్యాత్మ విధులు అంటే ఆధ్యాత్మికంగా ఈ ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి మహానుభావులంతా కూడా, దాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళంతా కూడా దీన్ని ఎలా చూశారట మహాభారతాన్ని, ఇది సామాన్యమైన గ్రంథం కాదండి, ఇది వేదాంత శాస్త్రము అని చూశారట. అయితే మనకి ఇందులో ఆయన వదిలేసింది అయితే కొంతమంది రామాయణం ఒకటి అంటున్నారు, భారతాన్ని ఇంకోటి అంటున్నారు. మీకు తెలుస్తున్నది అంటే చూచేవాడి కోణాన్ని బట్టి ఉంటుందేమో, వాడి దృష్టిని బట్టి. కానీ చూడండి, వేదాంత విధులంతా కూడా దీన్ని అలా అది ఇంత గొప్ప శాస్త్రం అనుకున్నారు. నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని వాళ్ళంతా ఇది నీతి శాస్త్రం అన్నట్ట. నీతి తెలుసుకునే బోధించే మహానుభావులంతా మహాభారతాన్ని. మహాభారతం చదవాలి, పెద్దల యొక్క గైడెన్స్ ఉండాలి. ఉంటే ఎన్ని రత్నాలు మనకి తెలుస్తాయో మహాభారతం నుంచి. కవి వృషభులు మహాకావ్యమనియు, గొప్ప గొప్ప కవులంతా దీన్ని మించిన కావ్యం లేదన్నట్టండి మహాభారతాన్ని. అంటే ఒక్కొక్కరి కోణం ఒక్కొక్కరిలాగా ఇందులో మనకు కనపడుతుంది. ఐతిహాసికులు ఇతిహాసం అనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం అని, ఒక్కొక్కళ్ళు అనేక పురాణాల యొక్క కలగొలిపే ఈ మహాభారతము అని వాళ్ళు మహాభారతాన్ని అందించిన వ్యాసుణ్ణి చక్కగా పొగిడారు. ఎంత అందంగా అందించాడో మనకి ఈ మహాభారతాన్నని. ఈ మహాభారతంలో ఇప్పుడు మనకి తెలిసే చెప్పుకోబోయే ఘట్టం పాంచాలి, ద్రౌపది యొక్క ఘట్టం. ఇందులో ప్రధానంగా 5 భర్తలు. ఈ 5 చేసిన తప్పుకి ఈవిడ శిక్ష అనుభవించింది ద్రౌపది. దీన్ని మనం మామూలుగా తీసుకున్నట్లయితే 5 విషయాలు చేసే తప్పుకి శిక్ష అనుభవించేది బుద్ధి లేదు ఆత్మ కదండి. చూడాలి అని కన్ను చూస్తూ ఉంటుంది, చూచినవన్నీ చూడగానే లేనిపోనివి చూసినా, లేనిపోనివి విన్నా, అక్కర్లేనివి తిన్నా, కాకూడనివి తాకినా ఎవరినంటారు చెప్పండి? బుద్ధి లేదా నీకు అని బుద్ధికి అవమానం. అలాగే పాండవులు 5 అక్కడ విషయాలుగా ఇంద్రియాలుగా తీసుకుంటే బుద్ధికి అవమానం. బుద్ధి ఎవరు? ద్రౌపది. స్వామీజీ మీ ఇష్టం వచ్చినట్టు చెప్పకండి అనకండి. ఎందుకంటే భార్యను ఏమంటారు చెప్పండి? ఏమంటారు? శ్రీమతి అంటారు. ఏమంటారు? శ్రీమతి అంటే మతి కదండి, బుద్ధి కదండి. అందుకని వీళ్ళు చేసిన తప్పుకి బుద్ధి లేదా అంటే బుద్ధి ఎక్కడ ఉంది తీసుకురండి అన్నాడు దుర్యోధనుడు. తీసుకొచ్చారు పాపం బుద్ధిని. బుద్ధికి అవమానం వచ్చి ఏం చేశారు వీళ్ళు? చెయ్యకూడని పని చేశారు. అసలు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? వీళ్ళంతా ద్రౌపదికి ఇలా వస్త్రాభరణం చేయడానికి గల కారణం ఏమిటి? అసూయ. అసూయ చాలా చెడ్డది. ఎందుకంటే నాకు లేదు వాడికి ఉంది, ఇదే కదా అసూయ, ఏడుపు. పాండవులు చాలా గొప్పగా ఒక రాజసూయ యాగాన్ని చేశారు. ఎందరో రాజులు తీసుకొచ్చి బంగారాలు ధనాలు రాసులుగా తీసుకొచ్చి ఇచ్చారు. ఏనుగులు ఇచ్చారు, గుర్రాలు ఇచ్చారు. ఆ ఏనుగులు కూడా సామాన్యమైన ఏనుగులు కావు. అవి పాదం వేస్తే దాని కింద 100 మంది చచ్చిపోతారు. అలాంటి కొన్ని గుర్రాలు, కొన్ని వేల రథాలకి పోటీ, అవి దేనికి చాలా అనమాట, అన్నిటికంటే వేగంగా పరిగెత్తగలిగే రథాలు, అలాంటివి ఎన్నో 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 ఇచ్చారటండి. అవన్నీ చూసి ఈ దుర్యోధనుడికి ఒళ్ళు మండిపోయింది. వీళ్ళకి ఎంత వచ్చేసింది, వీళ్ళకి ఎంత వచ్చేసింది అని. పైగా ఆ సభలోనే రాజసూయ యాగ సందర్భంలో ఆ యజ్ఞ ఫలాన్ని కృష్ణుడికి అర్పించారు. ఇస్తుంటే శిశుపాలుడు నానా మాటలు అన్నాడు. దానికి శిరస్సు కాస్త ఖండించాడు. అందరూ చూస్తుండగానే కృష్ణుడు వాడిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇది సభాపర్వంలో ఉంది మహాభారతంలో. ఈ సభాపర్వంలో జరిగిన ఘట్టం అనమాట. కృష్ణుడు సరే వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఈ సభ చూశాడు. మనందరం మయసభ గురించి విన్నాం. మయసభ మయుడు నిర్మించాడు కదా. ఆ సభను చూస్తే దుర్యోధనకి ఆ భవంతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తెల్లగా కనపడుతుంది. కానీ అక్కడ ఏం ద్వారం లేదనుకో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చూద్దాం. టాక్తం తలకి తగిలింది. అవమానం. అరే ఇక్కడ ఏం లేదనుకున్నా ఇలా ఉంది అని ఇంకో చోటకి వెళ్ళాడు. అలాగే కనబడింది.
ఈసారి దాన్ని 2 చేతులతో నెట్టాలని గట్టిగా వెళ్ళి తోసి డమ్మని పడ్డాడు. అక్కడేం లేదు, అవమానం. ఇవన్నీ తట్టుకోలేకపోయాడు. సరే ఇంకెందుకు వచ్చింది, ఇవన్నీ దులిపేసుకున్నాడు. పోదాం బయటికని వెళ్ళిపోయి శకునితో ధృతరాష్ట్రుడితో మంతనాలు జరిపాడు. ఇప్పుడు అవన్నీ అవసరం కాదు, కానీ అప్రస్తుతం ఎలా అయినా సరే పాండవులని నిర్జించాలి, అవమానించాలి. ఈ కుట్ర, వాళ్ళకి అంతంత సొమ్ములు వచ్చేసినాయి, ఆ సొమ్ములన్నీ ఏదైనా చేయాలి. దుర్యోధనుడికి ఎప్పుడు ఏ కోపం వచ్చినా ఏం చేస్తాడో తెలిసిన ప్రాయోపవేశం. వాడి దగ్గర ఉంది అదేనండి, సూసైడ్ చేసుకుంటా బహుశా వాడి తగ్గించి అందరికి వచ్చిందేమో ఈ బుద్ధి. 1 మార్కు తగ్గితే ఊరేసుకోవటం, భర్త గారంటే పైనుంచి దూకటం, లేదు ఆయన్ని దోసేయటం, ఏవో ఇవే కనపడుతున్నాయి తప్ప ఇంకోటి ఏం లేవు ప్రపంచంలో. అందువల్ల ఇవి కాదు, ఇది కుదరదు, ఇది మంచిది కాదు. దుర్యోధనుడు ఇలా చేస్తుంటే ఎన్నిసార్లు ఆపారండి వాళ్ళంతా, తప్పురా నాయన ఆగరా అని. అసలు నిజానికి వాళ్ళంతా వదిలేసి ఉంటే పోయేవాడు, పీడ విరగడయ్యేది. వీళ్ళంతా ఆపి, నిజానికి అసలు అనేవాడు చేసుకోడండి. నేను దూకేస్తా అనంటే దూకడండి. అలా అనేవాడిని చుట్టూ చేరే ఉద్రావు అంటే వాడు ఇంకా హడావిడి చేస్తాడు. నిజంగా వాడు ఏం చేసుకోడు. చనిపోతా అనేవాడు ఎప్పుడు ఏం చేయండి, నిజంగా పోవాలనుకున్నాడు ఎవ్వడికి చెప్పకుండా పోతాడు, హాయిగా ఉంటుంది. కానీ వీడు అలా చెప్తున్నాడు చనిపోతామని. ఆపారు. ధృతరాష్ట్రుడు కూడా చెప్పాడు, ఎవరే తప్పురా, పాండవులు, ధర్మరాజు చాలా గొప్పవాడురా, మంచివాడు, అతనితో సహవాసం చేయి, వాళ్ళతో ప్రేమగా ఉండు చెప్పాడు. వినలా. కానీ పుత్ర వ్యామోహం అధికమవటం వల్ల బాహ్యంగా ఉన్న నేత్రాలే కాకుండా మనస్సు కూడా మూసుకుపోయింది. బాహ్యంగా కళ్ళు ఎలాగూ లేవు, లోపల ఉన్న మనస్సు కూడా మూసుకుపోయింది ధృతరాష్ట్రుడికి. అందుకే వాడు ఆడింది ఆట, పాడింది పాట. ఇక కురువృద్ధులైనటువంటి పెద్దలు వాళ్ళు ఏం చెప్పలేని స్థితి అయిపోయింది. ఇలాంటి స్థితిలో ఎలా అయినా సరే ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు. అప్పుడు మంతనాలు జరిపినటువంటి శకుని, వాడు చాలా గొప్పవాడు, గొప్ప బుర్ర. ఆ శకుని ఎలాంటి వాడంటే వాడు పాచికలాడడంలో బహు నేర్పరి, మంచిగా కాదు చెడుగా. ఆ ఆటలు ఆడడంలో చాలా నేర్పరి. జూదం ఆడడానికి పిలవాలి అని విదురుడి ద్వారా పిలిపించారట. పాండవులు వచ్చారు, ధర్మరాజు కూర్చున్నాడు. సహజంగా ఈ వ్యసనాలు చాలా చాలా చెడ్డవి. ఈ వ్యసనాలకు ఎవడైనా లోనయ్యాడా వాడి పని అంతే. అది తాగుడు, జూదము, ఇలాంటివి, స్త్రీ వ్యసనము. మనిషి మళ్ళీ పైకి లేవలేడు. వాటిల్లోకి వెళ్తే మనిషి అంతే. చిన్నప్పుడు ఒక కథ గురువు గారు చెప్పినప్పుడు విన్నా, మీ అందరికీ చెప్పాలి. చాలా ప్రధానమైన కథ. బ్రహ్మదేవుడు అన్నిటినీ సృజించాడు. అన్నిటినీ సృజించిన తర్వాత 2 మాత్రం ఎవరు తీసుకోవట్లేదట. ఆ 2 తీసుకోవట్లేదే అని బ్రహ్మ విచారంతో ఉన్నాడు. అది ఒకటి శస్త్రి, 2 నిధనము. శస్త్రి అంటే ఖడ్గం, 2వది నిధనం అంటే మరణం. ఈ 2 ఎవరికి కావాలి, ఎవరు వద్దంటున్నారు. మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు. అలాంటి స్థితిలో నారదుల వారు వచ్చారు. ఎందుకు మీరు విచారం చేస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని అడిగితే చెప్పేట, ఒరే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా, నాకు ఈ 2 కష్టాలు ఉన్నాయి, 2 నేను సృజించాను, ఎవరు తీసుకోవట్లేదు. ఏంటివి అవి? శస్త్రి, నిధనం. అదెంత పని అన్న అన్నట్టు. ఎంత పని చేసి చూపించు. నారాయణ అని చిరతలు కొట్టాడు నారదుడు. శస్త్రిలో శకారం తీసేనా అన్న అన్నాడు. తీస్తే ఏముంది చెప్పండి? స్త్రీ, అందరూ పరిగెత్తుకొస్తున్నారు స్త్రీ కోసం. నిధనంలో నీ తీసేసేయండి. ధనం, బోల్డ్ మంది ధనం కోసం వస్తున్నారు. ఒరే తీసేసావు కదా, మరి ఆ 2 అక్షరాలు ఏం చేస్తావు? ఆ 2 కలుపునా అన్న అన్నాడు. శస్త్రిలో శాని, నిధనంలో నీని కలిపితే ఏమవుతుంది? శని. నాన్న, ఆడవాళ్ళ కోసం పరిగెత్తేవాడు, డబ్బు కోసం పరిగెత్తేవాడి దగ్గరికి వీడిని పెట్టు, ఈ శనిని పెడితే ఏమొస్తుందిరా? నువ్వు ఇందాక చెప్పిన 2 వస్తాయి నాన్న అన్నట్టు. ఏంటివి? శస్త్రి ఆయుధం పట్టుకుంటాడు, 2 నిధనం మరణము సంభవిస్తుంది. నీ 2కి పర్పస్ అయిపోతుంది నాన్న అన్నట్టు. భేషగా నువ్వు అన్నట్టు నారదండి. హాయిగా నారదుడు వెళ్ళిపోయాడు. అందువల్ల స్త్రీ వ్యామోహం, అలాగే ధన వ్యామోహం మనిషిని పతనానికి చేస్తుంది, ఆయుధం పట్టేలా చేస్తుంది.
మరణానికి కారకమవుతుంది. ఇప్పుడు జరిగేది అదే. స్త్రీ వ్యామోహం చేత, అలాగే ధన వ్యామోహం చేత, లుబ్ధతతో, అసూయతో ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక దుర్మార్గపు ప్రవృత్తిని పెంచుకున్నాడు. పాచికలాడడానికి రమ్మన్నాడు. నిజానికి ఈ వ్యసనం చాలా చెడ్డ వ్యసనం అండి. వాటికి జోలికి పోకూడదు. చాలా మంది జూదంకి వెళ్ళి ఏదో కొంచెం పెంచుకున్నాంలే, 200 పోయింది కదా, ఇంకొక రూపాయి వేసేద్దాం, రూపాయి వేసేసి 5,000. ఎంత ఆశ అండి. ఉన్నదాన్ని సంరక్షించుకోక కొంత ఆడాడు, పోయింది, వచ్చేయచ్చు కదా, మళ్ళీ ఏదో ఆడాలి, ఇంకా ఆ డబ్బు తెచ్చుకోవాలని ఈ డబ్బు పోగొట్టుకోవడం. ధర్మరాజు చేసిన పని కూడా అదే. తన దగ్గర ఉన్నటువంటి ధనరాశులన్నీ పెడుతున్నాడు. అయితే మరి ఆట ఆడడంలో ఒప్పందం ఎవరు ఆడతారని అడిగితే మన దుర్యోధనుడు చెప్పేట, నేను పణంగా ధనరాశులను పెడతా, ఆడడం నేనాను, నా బదులు శకుని ఆడతాడని చెప్పాడు. మన కథ తెలుసు. అన్నీ పెట్టాడు. ఎవరెవరిచ్చిన ఏనుగులు, పరిజనాలు ఎంతమందిని పెట్టాడు, అన్నిటినీ ఓడించేశాడు. ఆఖరికి ధర్మరాజు గారి దగ్గర సోదరులందరినీ కూడా పణంగా పెట్టాడు. వాళ్ళ రథాలు, ఆయుధాలు పణంగా పెట్టాడు. ధర్మరాజును తన్ని తాను కూడా ఓడిపోయాడు. తను కూడా ఓడిపోయాడు. ఎలా ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు శకుని వీళ్ళంతా అన్నారు, ఏమయ్యా అన్నీ అయిపోయినా అనుకుంటున్నావు, కానీ నీకంటూ ఒక భార్య ఉంది కదయా, ఆమెను కూడా పణంగా పెట్టి గెలుచుకో, నిన్ను నువ్వు గెలుచుకో, తర్వాత మళ్ళీ గెలుచుకో, మళ్ళీ ఆడి నీ వాళ్ళందరినీ కైవసం చేసుకోవచ్చేమో చూడు ఆశ పెట్టేట శకుని. నిజమే కదా, ఈ ఒక్క ఛాన్స్తో మా ఆవిడ్ని పెట్టడం వల్ల నిజంగా నాకు వస్తాయేమో అని అనుకున్నాడు. పణంగా ద్రౌపదిని కూడా పెట్టేశాడు. వెంటనే ఓడిపోయింది. గెలిచాడు శకుని. అందరికీ ఆతృత పెరిగిపోయింది ఏమవుతుందో అని. విదురుడు చాలా నిందించాడు ధృతరాష్ట్రుని, ఇది తప్పు, ఈ పని చేయకూడదు, నువ్వన్నా చెప్పవలసింది అని. దుర్యోధనుడు చాలా నిందించాడు విదురుణ్ణి. ఏమయ్యా నువ్వు శత్రుపక్షంలో ఉన్నట్టున్నావే, నువ్వు మా పక్షంలో ఉండి, మా వంశంలో ఉండి కనీసం మర్యాద కూడా లేదంటూ ఎన్ననాలో అని అనేశాడండి. విదురుడు పాపం తలదించుకున్నాడు. అయినా సరే ఈ జూదమాడే సందర్భంలో ద్రౌపది విషయంలో కూడా నిందించాడు. తీసుకురావడానికి వీల్లేదు, ద్రౌపదిని పెట్టడానికి వీల్లేదంటూ దుర్యోధనుణ్ణి, సుయోధనుణ్ణి ఎన్ని అన్నాడో అన్నానండి. అన్ని చెప్పాడు. కానీ బుద్ధి పోగాలము దాల్చిన వాడికి బుద్ధి వింటుందా? వాడు ఎవడు చెప్పినా వింటాడు. అందుకని ఇక ద్రౌపదిని తీసుకురావడానికి ఒక చిన్నవాడిని దూతను పంపారు. ఆవిడ చెప్పిందిట, నేను ఎలా వస్తాను ఆ రాజ్యసభలోకి, ఇప్పుడు నేను రావడానికి వీలు కాదు, నేను అశుచిగా ఉన్నాను అని ద్రౌపది చెప్తుంది. ఆయన వచ్చి అలాగే చెప్పాడు, కాదు రావాలి, తను భర్త తనని పణంగా పెట్టాడని చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ అడుగుతుంది, నా భర్త ఓడి నన్ను ఒడ్డాడా లేక నన్నొడ్డి తాను ఓడాడా అడిగిందిట. అది కనుక్కురా. ఈ మాటలన్నీ చెల్లవు. వాడు వెళ్ళేవాడు కూడా వెళ్ళడానికి భయపడిపోతున్నాడు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే. ఇక పంపించాడు సుయోధనుడిని. వాడు పోయాడు. దుశ్శాసనాన్ని వెళ్ళి తీసుకురా అనగానే ఈ దుశ్శాసనుడు బయలుదేరి వెళ్ళాడు. నేను ఏకవస్త్రంతో ఉన్నాను, ఇలాంటి సమయంలో నన్ను తాకకూడదయా, అలాంటి పెద్దల దగ్గర నేను ఇలా కనపడడం మంచిది కాదు అని చెప్పినా వినకుండా ఆవిడ జుట్టు పట్టుకున్నాడు. ఆవిడ పరిగెత్తుతూ ఆ కౌరవ పత్నులు ఉండేటువంటి స్థానానికి వెళ్తున్నా సరే అక్కడికి వెళ్ళి జుట్టు పట్టుకుని మరి గట్టిగా పట్టుకుని లాక్కుని తీసుకొస్తున్నాడు. ఆవిడ ఎంతో మొరపెట్టుకుంది, వద్దు, ఇది తగదు అని చెప్పినా వినకుండా రాజ్యసభలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఎవ్వరూ మాట్లాడలా. ద్రౌపది చెప్పినటువంటి మాటలకి భీష్ముడు కానీ ఎవ్వరు, వాళ్ళు కూడా ధర్మరాజు అన్నీ తెలుసు కదా, ఆయన అసత్యం ఎప్పుడు చేయడు కదా అన్నట్టుగా భీష్ముడు మొదలైన వాళ్ళు మాట్లాడారు. చాలా బాధ కలిగింది. అప్పుడు కౌరవ పక్షంలో ఉన్నటువంటి వికర్ణుడు చాలా గొప్పవాడు. వాడు లేచి అన్నట్ట, నిజానికి చేసేది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్తున్నప్పుడు కర్ణుడు లేచాడు. నీకెందుకయా, నీకేం పని లేదా, నువ్వు అందరికంటే చిన్నవాడివి, నీకే జ్ఞానం ఉందని ఇక్కడ కురువృద్ధులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు ఇంతమంది ఉన్నారే,
ఎవరూ మాట్లాడటం లేదు, నువ్వు వచ్చి నీతులు చెప్పేవాడివా అని అతన్ని నిందించాడు. కర్ణుడే చెప్పాడు, వ్యాస భారతం చూస్తే మనకి తెలుస్తుంది, పాండవుల బట్టలు ఊడతీయండి, ద్రౌపది యొక్క వస్త్రాలని తొలగించండి అని చెప్పిందే కర్ణుడు. కానీ మనకి నన్నయ్య తన భారతంలో మార్చి చెప్పాడు, దుర్యోధనుడు చెప్పినట్టుగా చెప్పాడు. కానీ దుర్యోధనుడు చెప్పాల, ఈ మాట చెప్పింది ఎవరు? కర్ణుడు. అంతమంది రాజ్యసభలో అందరూ దుఃఖించారు, నలుగురు దుష్ట చతుష్టయం, వీళ్ళు మాత్రమే ఆనందిస్తున్నారు. వీళ్ళు తప్ప ఎవడు కూడా దీన్ని హర్షించలేదు, ఒప్పుకోలేదు. కానీ దుర్యోధనుడికి భయపడి ఎవరు మాట్లాడలేకపోతున్నారు, అందరూ చేతులు పిడికిళ్ళు బిగించుకుంటున్నారు, అయ్యో ఇది తప్పే అంటున్నారు. దుర్యోధనుడు చేసినటువంటి ఈ అకృత్యానికి, దుశ్శాసనుడు చేసే ఈ అకృత్యానికి భీముడు చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ధర్మరాజును నిందించాడు, నువ్వు చేసిన తప్పు చాలా గొప్ప తప్పు చేసావన్నా, నిజానికి నువ్వు ఓడావు, మమ్మల్ని పణంగా పెట్టావు పర్వాలా, కానీ ద్రౌపదిని పెట్టడానికి నీకేం హక్కు ఉంది? ఇలా చేసిన నీ చేతులని మంటల్లో పెట్టి కాల్ చేస్తా అన్నట్టండి. అంత కోపం వచ్చింది. ధర్మరాజు గారిని అనకూడదు, కానీ అనేసాడు. కారణం ఏమిటి? తట్టుకోలేకపోయాడు. అనేక రకాలైనటువంటి భావోద్రేకం అక్కడ ఆయనకి కలిగింది. వెంటనే వస్త్రాపహరణం చేయడానికి వీళ్ళు పాండవుల బట్టలు కూడా తీమనగానే పాండవులు వాళ్ళ పై వస్త్రాన్ని వాళ్ళే తీసి కింద పెట్టారు. మరి ద్రౌపదో ఆవిడ వస్త్రాలను కూడా తీమని కర్ణుడు చెప్పాడు కదా, ఆ వస్త్రాలని ఒకసారి అపహరించబోయాడు. ఈ లోపల ఆవిడే తన ఆత్మరక్షణ చేసుకోవాలని ప్రయత్నించింది, తన వల్ల కాల. ఇక తన చిన్న వయస్సులో, అంటే తను పుట్టిందే యుక్త వయస్సులో అనుకోండి, తనకి వశిష్ఠుడు ఒక ఉపదేశం చేశాట. మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. తల్లి, నీకు ఎప్పుడైనా గొప్ప కష్టం కలిగితే ఈ మంత్రాన్ని చెప్పుకో అని నారాయణ మంత్రాన్ని చెప్పేట ఆయన. అందుకని ఆ తల్లి అది గుర్తొచ్చి నారాయణ మంత్రం చేసింది. నిజానికి ఒక మాట, అప్పుడు ఆ మంత్రం గుర్తు రావడానికి గల కారణం ఏమిటి అంటే, నిత్యం అభ్యాసంలో ఉంటేనే ఆ మంత్రం గుర్తొస్తుంది తప్ప రోజు చేయకుండా ఆ రోజు సడన్ గా ఎలా గుర్తొస్తుంది అంటే, నిరంతరం ఎంత గొప్ప ధ్యానం చేసి ఉండాలి ఆ తల్లి. అందుకని ఆవిడ భగవంతుడిని ప్రార్థించింది. ఎవరా భగవంతుడు? గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ అని భగవంతుడిని, కృష్ణుడిని పిలుస్తోంది. ద్వారకావాసిన్ గోవింద, వాక్కులకు అందేవాడివి కదయా, నేను పిలిస్తే నీకు వినపట్టలేదా? ఎక్కడున్నావు నువ్వు? వైకుంఠంలో లేవు కదా. ద్వారకావాసిన్, ద్వారకలోనే కదా నువ్వు ఉన్నావు. కృష్ణ గోపీ జనప్రియ, గోపీజనం అంటే నీకెంతో ఇష్టం కదయా. అలాంటి నువ్వు నాకు జరిగే ఈ అవమానాన్ని చూస్తూ ఊరుకున్నావా? కౌరవై పరిభూతం మాం కిం న జానాసి కేశవ. కౌరవుల చేత నాకు పరిభవం, ఈ అవమానం జరుగుతుందయా, నువ్వు చూడటం లేదా? కేశవ, హే నాథ, హే రమానాథ అంటూ భగవంతుణ్ణి పిలుస్తుంది ఆ తల్లి. కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన. సముద్రంలో పడిపోయా. ఏ సముద్రం? కౌరవులు అనేటటువంటి ఒక సముద్రం ఎక్కడుంది? ఈ అర్ణవంలో మగ్నానాం, ఇందులోనే మునిగిపోతున్నానయ్యా, నన్ను ఉద్ధరించు అని కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన అని రెండు చేతులు ఎత్తింది. నువ్వేం చేసుకుంటావు చేసుకో అని తన ఆత్మరక్షణ చేసుకోవడం మానేసింది. రెండు చేతులు ఎత్తి ద్వారకానలయాచ్యుత గోవింద పుండరీకాక్ష. మన పెద్దలు బాగా చెప్తారు, పుండరీకాక్ష అని ఎందుకు సంబోధించింది అంటే, అంత పెద్ద కళ్ళు ఉన్నాయి, కనపట్టలేదా నీకు? ఇక్కడ నాకు అవమానం జరుగుతుంటే. పోను నువ్వు ఎక్కడున్నావు? వైకుంఠంలో లేవు కదా. ద్వారకా నిలయ, ద్వారకలోనే ఉన్నావు కదా. పోనీ నీకేం పేరు? ఆశ్రయించుకున్న వాళ్ళని వదలవని కదా పేరు, అచ్యుత అని. మరి ఇప్పుడు నన్ను వదిలేస్తావా అన్నట్లుగా అచ్యుత. గోవింద, పోనీ నా మాటలు వినలేదా నీకు? వినపడదా? నువ్వు వాక్కులకు అందేవాడివి కదా. గోవింద అంటే వాక్కుకు అందేవాడు అని అర్థం, అదొక అర్థం. గోవుల్ని పాలించేవాడు, ఇంకా బోళ్ళని అర్థాలు ఉన్నాయి. గోవింద, నా వాక్కుకి అందేవాడివే కదా, నా మాట వినపడలేదా? గోవింద పుండరీకాక్ష
రక్షమాం అంటూ అమ్మ భగవంతుణ్ణి ప్రార్థన చేసింది. శంఖ చక్ర గదాపాణే, ఇదొకటి అందమైన మాట అండి. శంఖ చక్ర గదాపాణే చేతిలోనే ఉన్నాయి కదా, వెయ్యి వీడి మీద ఎక్కడో పెట్టామంటే అనుకోవచ్చు. శంఖము చక్రము గద అని చేతిలోనే ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా చూస్తూ ఉన్నావు, ఎందుకు నన్ను రక్షించట్లేదు అని భావించి భగవంతుని ప్రార్థన చేసింది. అఖండమైన వస్త్రాలు, ఇన్ని అని చెప్పడానికి వీలు కాదు. అలాంటి వస్త్రాలన్నీ కూడా అక్షయ వస్త్ర సంవృతను, ఓళ్ళని వస్త్రాలు అలా అలా వస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా మనకి వ్యాస భారతంలో అనేక అందమైనటువంటి రంగురంగుల వస్త్రాలు వచ్చినట్లుగా మనకి చెప్తే, నన్నయ్య భారతంలో ఆవిడ ధరించినటువంటి వస్త్రం లాంటి వస్త్రాలే ఓళ్ళని వచ్చాయని చెప్పాడు. అంటే కొంత వ్యత్యాసం ఉంది వ్యాస భారతానికి నన్నయ్య భారతానికి. ఇలా మనకు కనపడుతుందన్నమాట. ఇలా ప్రార్థించే సందర్భంలో భగవంతుడే వచ్చి తన్ని రక్షించినట్టుగా మనకి తెలుస్తోంది. కానీ కృష్ణ పరమాత్మ చివరిలో తాను వెళ్ళిపోయే సందర్భంలో కళ్ళ వెంట నీరు పెట్టుకున్నాడు. ఎందుకు అని అడిగేట ఉద్ధవుడు మొదలైన పెద్దలు అడిగితే కృష్ణుడు చెప్పేట, అయ్యా మా ఆవిడికి గోవిందేతి యథాక్రందత్, గోవిందా గోవిందా అని నన్ను పిలిచి ఏడిస్తే నేను కనీసం రక్షించలేకపోయానయ్యా. కృష్ణామాం దూరవాసినం, ఆ కృష్ణ నల్లనిది ద్రౌపది, ఆ నల్లని ఆవిడ పిలిస్తే నేను దూరంగా ఉండిపోయాను, నేనేం చేయలేకపోయాను. రుణం ప్రవృద్ధమివమే, ఆవిడ అలా పిలిచింది కదా, ఆ పిలిచిన దానికి నేను చక్రవడ్డీ బారు వడ్డీలాగా అప్పు పెరిగిపోయింది నాకు. అలా పెరిగిపోయి నేనేమైపోయాను, రుణగ్రస్తుణ్ణి అయిపోయాను. హృదయాన్నాపసర్పతి, నా హృదయం అంతా ద్రవించుకుపోతుంది. నిజానికి ద్రౌపదికి చేసినటువంటి ఈ అకృత్యాన్ని కృష్ణుడు తట్టుకోలేదండి. అందుకే దాన్ని ఆ రోజే ఖండించుంటే భీష్ముడు కానీ ద్రోణుడు కానీ బాగుండేవారు. అలాంటి జ్ఞాని అయిన భీష్ముడు కూడా ఇది తప్పు అని తను గనక ధనస్సు పట్టుకుంటే దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళంతా ఎంతండి, ఆయన ఎవరేం చేయగలరండి. ఒక్క మాట అనుంటే ఎంత బాగుండేది. అలా అన్నందుకే ఆయన కూడా లేకుండా చేశాడు, అతను కూడా చనిపోయేలా చేశాడు. అసలు పాండవులను కూడా బతకనివ్వడు. కానీ ద్రౌపది మాంగళ్యాన్ని చూసి ఆవిడ మాంగళ్య విహీనం కాకూడదనే ఉద్దేశంతో ఆ పాండవులను వదిలేశాడు. లేకపోతే వాళ్ళని కూడా కృష్ణుడు గుణపాఠం చెప్పుండేవాడు. అందుకే ఏదైనా దోషం జరుగుతున్నప్పుడు వీలుంటే చెప్పాలి, చెప్పలేకపోతే మౌనంగా వెళ్ళిపోవాలి. లేకుండా అక్కడ ఉండి గనక ఉంటే దాన్ని అనుభవించక తప్పదు ఆ పాపాన్ని. కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. ఓ మంచి పనైనా చెడ్డ పనైనా చేసేవాడు, చేయించేవాడు, దాన్ని ప్రేరేపించినవాడు, చూస్తూ సూపర్ సూపర్ అన్నవాడు, ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలం మంచిలోను చెడులోను ఉంటుంది అని శాస్త్రం అనేది చెప్తాం. అందువల్ల వీళ్ళందరూ ఆ శిక్ష అనుభవించారు. ద్రౌపదిని రక్షించాడు భగవంతుడు. అలా భగవంతుని యొక్క రక్షణ పొందింది ఆ ద్రౌపది, ఆ తల్లి. భగవంతుడా ఆవిడ్ని రక్షించావే, ఆ రీతిలో మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా, మమ్మల్ని కూడా కాపాడవయ్యా. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణ మే గతి. ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ భగవంతుడు నన్ను కూడా రక్షించాలి. నేనెక్కడ మునిగాను, ఆవిడ కౌరవులు అనేటటువంటి అర్ణవంలో మునిగితే మనం రౌరవాది నరకాలనేటటువంటి సమానమైనటువంటి సంసారంలో మునిగి ఉన్నాం. మనం కూడా ఇందులోంచి మమ్మల్ని ఉద్ధరించు భగవంతుడా అని మనం కూడా ద్రౌపది చేసినట్టుగా ప్రార్థన చేయాలి. చేయాలా వద్దా? చేద్దాం. ఈ శ్లోకాలు అందుకే మనం చదువుకోమంటున్నారు. ఇవి చదువుకుని భగవంతుని దగ్గర హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఆయన భావనలోనే జీవితం జరపండి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు మన పెద్దలు. మనకి ఆర్తత్రాణ పరాయణ స్తోత్రం, చాలా అందమైన స్తోత్రాన్ని శ్రీమాన్ సతీష్ గారు, స్వామీజీ మీరు చెప్తే బాగుంటుందండి, ఒకసారి మాకేమన్నా అందించండి అని కోరాడు.
నిజానికి మనకి 2 ప్రవచనాలు అయినాయి. 7 to 8 రామాయణం, 8 to 9 అర్థత్రాయణ పరాయణ స్తోత్రం. అరగంట అనుకున్నా మనకి అలా సమయం అవుతుంది. చాలా మంచి ఒక పాఠాన్ని నేను కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉత్తగా చదువుకుంటున్నాం, ఎప్పుడన్నా వ్యాఖ్యానం చేద్దామని అనిపించినా ఎవరైనా కత్తి మీద పెడితే తప్ప ఎదుర్కోవడమో లేదంటే శరణాగతి చేయడమో తెలియదు కదా. అలాంటి ఒక అవకాశం మన శ్రీమాన్ సతీష్ బూరుగడ్డ గారు కలిగించడం చాలా సంతోషంగా ఉంది. వారికి, వారి టీంకి, అందరికీ. అలాగే ఇక్కడ న్యూజెర్సీలో వచ్చి రోజు తగ్గ 2 గంటలు కూడా వినే మీకు కూడా ప్రత్యేకంగా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ మనందరం ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని ముగిద్దాం. భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే భో పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాత్ అపహృతాం భో రక్షమాం ఆతురాం ఇత్యుక్తః అక్షయ వస్త్ర సంభృతతనుం యో పాలయత్ ద్రౌపదీ ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణ మే గతి. జై శ్రీమన్నారాయణ. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర నిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.